హెల్దీ ప్రొడక్షన్లో చేస్తారా? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బడ్జెట్ అండ్ టువర్డ్స్ ద టైమ్ లైన్? సో ఒకటే మీరు చెప్పిందే అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కమిట్ అవగానే వాళ్ళ ఇంట్లో బీరువా నా బీరువా అనుకుంటాను. సో దట్ ఈస్ ద బేసిక్. సో వాళ్ళ పర్సన్ అది అనుకుంటాను. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారో లేదో అది వాళ్ళకి, అది వాళ్ళు అనుకుంటే ఇంకా హ్యాపీ. ఈ విషయంలో డూ యూ హ్యావ్ ఎనీ ఎవరైనా ఒక రోల్ మోడల్ ఉన్నారా మీకు ప్రొడక్షన్ డైరెక్షన్ విషయంలో? ఒక క్విక్ ప్రొడక్షన్ అండ్ క్విక్ మేకింగ్ అనేటువంటి దాంట్లో ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఎవరు మీకు మీ శిష్యుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ అని చెప్పారు ఆయన ఫాస్ట్ మేకింగ్లో. డూ యూ హ్యావ్ ఎనీబడి లైక్ దట్, ఎనీ ఐడియల్ పర్సన్? అంతేనండి. నాకు తెలిసి రాఘవేంద్ర గారు ద లెజెండరీ డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్స్ని ఎంత కంఫర్ట్గా పెట్టి సినిమా తీసేవాళ్ళు, ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళు. అని మీరు అన్నట్టు దాసరే గారు. సో ఇద్దరు డైరెక్టర్స్ ముందు జనరేషన్కి అండ్ ఈ జనరేషన్లో చెప్పాలంటే పూరి గారు ఇస్ ద ఫాస్టెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. ఒకప్పుడు అసలు 55-60 డేస్లో కూడా బిజినెస్ మ్యాన్ అనే సినిమా ఎంత షార్ట్ టైంలో తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. సో నేను ఫస్ట్ నుంచి నా ఐడియాలజీ కూడా తక్కువ టైంలో మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా వాళ్ళనే పనిచేస్తాను. సో దట్స్ ఇట్. భయ, ఎవరైనా ఒక చిన్న సినిమా తీసినా, ఒక మంచి సినిమా తీసినా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అప్రిషియేషన్గా ఫీల్ అయ్యే చిరంజీవి గారి అప్రిషియేషనే ఫీల్ అవుతుంటారు. సో మీరు బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ చిరంజీవి గారితో సినిమా చేశారు, మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? బెస్ట్ అప్రిషియేషన్, నేను ఒక వీడియో వదిలేం కదా, ఆయన వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటే ఆయన చిన్న చెయ్యి ఇక్కడ పెట్టి నన్ను ప్యాంపర్ చేశారు ఇలా. సో దట్స్ ఇట్. అదే ద బెస్ట్ అప్రిషియేషన్. అనిల్ గారు, సో ఇంకొకటి, ఇప్పుడు వరకు అనిల్ గారు, అంటే చిరంజీవి గారితో సినిమా చేయడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ని మీరు సాధించేశారు. వాట్ నెక్స్ట్? సో అది ఇప్పుడు టూ ఎర్లీ, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. సో ఇంకొక 3 వీక్స్ తర్వాత తెలుస్తుంది. 3-4 అనిల్ గారు, రియల్లీ గ్రేటెస్ట్ కుడోస్ టు యూ. ఎందుకంటే ఒక ఇండియాలోనే హిమాలయన్ ఐకనిక్ హీరోని మళ్ళీ అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి అందరి ఇంట్లోని పెట్టేశారు. ఎవరు చిరంజీవి గారిని వాళ్ళకి అప్పచెప్పేశారు మీరు ఈ సినిమా ద్వారా. మీ టైటిల్ మెగా ఖైదీ ఈ సినిమా దగ్గర నుంచి. ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మెగా ఫ్యాన్స్, రియల్లీ స్పీకింగ్. కాకపోతే ఇప్పుడు అంటే మీరు మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు అనుకోండి, ఇందాక కూడా మీరు అన్నారు ఆ పాయింట్, ఆ డాట్స్ అన్నిటినీ కలుపుకున్నాను నేను ఈ కథ చేసినప్పుడు అని. బట్ ఆ డాట్స్ని కలపడం కూడా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. బట్ దాన్ని మీరు 25 డేస్లోనే రాయగలిగాను అన్నారు. వాట్ ఈస్ ది మినిమలిస్ట్ ఛాలెంజ్ టు ద లార్జెస్ట్ ఛాలెంజ్ దట్ యు రియల్లీ ఫేస్డ్? అంటే ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారికి రాఘోపాలరావుకి ఒక సన్నివేశం మీకు గుర్తుందా? గుర్తుంది. 1 రూపాయితో ఎంత లక్షలు 5 lakhs సంపాదిస్తాను ఒక బెట్ వేశారు కదా. చాలామందికి తెలియదు ఏంటంటే చిరంజీవి గారికి నాకు మధ్య జరిగిన ఒక చిన్న మినీ ఛాలెంజ్ అది. ఏంటంటే చిరంజీవి గారు ఈ సినిమా మీద వెంటనే ఒక డెసిషన్ తీసుకొని, మనం మొదలు పెట్టాలమ్మా, నాకు నీతో చేయాలని చాలా బాగుంది, నువ్వు క్విక్గా ఒక కథ, నేను అందరికీ ఆన్సర్ చెప్పేసి మా ఇచ్చేసాడు, వీడితో నేను సినిమా చేస్తానని చెప్పాలి, నువ్వు చేయగలవా అన్నారు. సో ఆ ఛాలెంజ్ నాకు ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్